నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి అంటే మృగశిర నక్షత్రము యొక్క పేరును బట్టి మార్గశిర అనే పేరు వచ్చింది ఈ మాసానికి, మార్గశిర మాసం. అయితే మార్గశిరము అంటే మార్గాల్లో శిరము వంటిది అనే అర్థం కూడా మనము చెప్పుకోవచ్చు. శరీరంలో అన్నిటికంటే శ్రేష్టమైన భాగం ఏది అంటే, ఒక కన్ను పోయినా బతకచ్చు, రెండు కన్ను పోయినా కూడా బతకచ్చు, కాలు పోయినా చేతి పోయినా బతకచ్చు, తల పోతే బతకలేము, తల పోతే చచ్చిపోదు. ఆ విధంగా శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏది? శిరం అంటే తల. ఆ విధంగా మార్గాలలో ముఖ్యమైనటువంటిది ఏది అంటే అష్టాంగ మార్గమే అన్ని మార్గాలలో శ్రేష్టమైనటువంటిది. మార్గాలలో శిరస్సు వంటిది అని, శిరస్సు వంటిది అంటే శ్రేష్టమైనటువంటిది అని. మరి అటువంటి ఆ అష్టాంగ మార్గమునే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సాధారణంగా మనం చెప్పుకునే ప్రతి ప్రవచనం కూడా అష్టాంగ మార్గంలో అన్ని అంగాలకు సంబంధించియో లేకపోతే ఏదో ఒక అంగానికి సంబంధించో ఉంటుంది. ఒకటి కానీ, రెండు కానీ, లేదా అన్నీ కానీ. మనం చెప్పే ప్రవచనాన్ని బట్టి అది ఉంటుంది. మనము గత సంవత్సరం పైగా ఈ ధమ్మపదాన్ని పారాయణము చేసుకుంటూ ఉన్నాం. సంవత్సరం కంటే ఎక్కువనే అయింది. మీరు దాన్ని గుర్తించకపోవచ్చు, సంవత్సరం కంటే ఎక్కువైంది. మరి ఈరోజు కూడా మనము ఆ ధమ్మపదాన్ని పారాయణం చేసుకుంటూ వివరించి చెప్పుకుందాం, దాన్ని వివరంగా చెప్పుకుందాం. బుద్ధుని బోధ ఏ విధంగా అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. బుద్ధుని బోధను మనం ఎక్కడ చూసినా కూడా ఏముంటుంది, అందులో 4 ఆర్య సత్యాలే ఉంటాయి. ఒకటి ఏమిటి? మొదటిది గట్టిగా చెప్పండి, ఎవరో చెప్తున్నారు. మొదటిది ఏమిటి? దుఃఖం. రెండవది ఏమిటి? దుఃఖ కారణం సముదయం. మూడవది ఏమిటి? దుఃఖ నిరోధం అంటే దుఃఖాన్ని నిరోధించటం, నివారించటం. నాలుగవది ఏమిటి? దుఃఖ నిరోధానికి తీసుకొని పోయేటువంటి మార్గం. బుద్ధుని బోధ అంతా ఈ 4 అంశాలలోనే ఉన్నది. మార్గశిరము అని చెప్పుకున్నాం కదా, అందులో ఈ 4 ఆర్య సత్యాల్లో 4వది అయినటువంటి మార్గం వచ్చింది కదా. నిజంగా సంపూర్ణంగా దుఃఖ నివారణకు తీసుకొని పోయేటువంటి మార్గము అష్టాంగ మార్గం. ఎందువల్ల అంటే ఇతర మార్గాలలో ఏదో ఒకటి మిగిలి ఉంటుంది, చివరిలో ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. ఎక్కడ మిగిలి ఉంటుంది? మనస్సులో మిగిలి ఉంటుంది. నువ్వు ఏదో ఒక రూపమును ఆలంబనగా తీసుకొని దాని మీదనే మనసు నిలిపినట్టయితే చివరిలో ఏం మిగులుతుంది? ఆ రూపమే మిగులుతుంది. చివరికి నువ్వు బుద్ధుడి రూపమును తీసుకొని ధ్యానం చేసినా కూడా చివరికి ఏం మిగులుతుంది? బుద్ధుని రూపమే మిగులుతుంది. అందుకని బుద్ధుడు కూడా నా రూపాన్ని ధ్యానించమని చెప్పలేదు, నా రూపాన్ని ధ్యానించమని చెప్పలేదు. ఏం చెప్పిండు బుద్ధుడు? అష్టాంగ మార్గమును అనుసరించు అని చెప్పిండు. మరి బుద్ధుణ్ణి ఎందుకు మనము గౌరవిస్తున్నాము, నమస్కరిస్తున్నాము అంటే ఒక గురువుగా బుద్ధుణ్ణి గౌరవిస్తున్నాము, నమస్కరిస్తున్నాము. బుద్ధుని స్మరించటం వల్ల ఆయన బోధించినటువంటి ధర్మము మనకు గుర్తుకు వస్తుంది. కాబట్టి
ఆ ధర్మాన్ని అనుసరించి సాధన చేయాలి అని గుర్తుకు వస్తుంది. కాబట్టి బుద్ధుణ్ణి ఒక గురువుగా మనం గౌరవించుతున్నాం, అంతేగాని ఒక దేవుడుగా గౌరవించటం లేదు, పూజించటం లేదు, కోరికలు కోరుకోవటం లేదు. బుద్ధుడు ఏమన్నాడంటే, నేను చెప్పిన మార్గాన్ని అనుసరించండి, మీరు ధమ్మాన్ని అనుసరించండి, శీలాన్ని పాటించండి, మీకు ఏమి దొరకాలో అది దొరుకుతుంది. కోరికలతో కూడా ఉంటారు కదా, ప్రాపంచికులకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. నీ కోరిక సమంజసమైంది అయితే, సరి అయింది అయితే, అది నీకు నిజంగా నిత్య జీవితంలో అవసరమైంది అయితే నువ్వు శీలపాలన చేయు, ధర్మాన్ని అనుసరించు, అది నీకు నెరవేరుతుంది. అంతేగాని కేవలము బుద్ధుణ్ణి ప్రార్థన చేయటము, కోరికలు కోరుకోవటము, అది బౌద్ధంలో ఎక్కడ అటువంటిది చెప్పబడలేదు. కోరికలు కోరుకోవాలని అనుకునే వాళ్ళకు నేను ఈ మాట చెప్పాను. ఏమిటి? శీలపాలనము చేయాలి, పంచశీలను పాటించాలి. మీ అందరికీ తెలుసు కదా పంచశీల అంటే 5 శీల నియమాలు. మొదటిది ఏమిటి? అబద్ధం ఆడొద్దు అని ఒకళ్ళు చెప్తున్నారు, ఇంకొకళ్ళు ఏం చెప్తారు? జీవహింస. మొట్టమొదటిది ఏ ప్రాణిని చంపవద్దు, ఇది మొదటిది. ప్రాణిహింస ప్రాణాతిపాతం అంటే ప్రాణం తీయటం, ఏ ప్రాణిని చంపవద్దు. రెండవది దొంగతనము, అంటే ఇవ్వనిదే ఎవరి వస్తువును తీసుకోవద్దు. మూడవది ఏమిటి? వ్యభిచరించవద్దు. మూడవది ఏమిటి? కామేషు మిథ్యాచార వేరమని. నాలుగవది అబద్ధాలు చెప్పద్దు, కఠినంగా మాట్లాడద్దు, చాడీలు చెప్పద్దు, వదిలిపోతూ కావద్దు. ఇది నాలుగవది. ఐదవది ఏమిటి? మత్తు వస్తువులు తీసుకోవద్దు. ఈ 5 శీల నియమాలని పాటిస్తూ అమావాస్యకు, పౌర్ణమికి, 2 పక్షాల్లో వచ్చే అష్టమిలకు నువ్వు ఉపోసనను పాటించు. ఆ విధంగా శీలపాలనం చేస్తూ ధర్మానుసారంగా జీవితం గడిపితే నీ కనీస అవసరాలు తప్పకుండా నెరవేరుతాయి. అంతేగాని నీకు ఎన్నో కోరికలు, గొంతెమ్మ కోరికలన్నీ మనసులో ఉంచుకొని మనము బుద్ధుణ్ణి మొక్కితే ఆ కోరికలు తీరుతాయి అనేది బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు. నీ కోరికలు ఇప్పుడు ఇక్కడికి పోతే నా కోరికలన్నీ తీరుతాయి అనేది ఎక్కడ కూడా లేదు. నువ్వు ఏ దేవుడికైనా మొక్కు, నువ్వు కోరుకున్నవన్నీ తీరుతాయన్న గ్యారంటీ ఏమి లేదు. కోరికలు ఎట్లా తీరుతాయి? నువ్వు ఈ జన్మలో అనుభవించవలసిన పుణ్యం ఏదైనా ఉంటే, ఇంతకుముందు చేసింది లేదా ఈ జన్మలో చేసింది ఏదైనా పుణ్యం ఉంటే అది ఫలించినప్పుడు నువ్వు ఆ కోరిక నీకు తీరుతుంది. అంతేగాని నీకు అర్హతనే లేదు, నువ్వేమో కోరుకుంటే నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులే లేవు బ్యాంకులో, అవి తీసుకుంటా అంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? మేనేజర్ ఇస్తాడా? ఇవ్వడు కదా. నీ అకౌంట్లో డబ్బులు లేవు పో అంటాడు. అదేవిధంగా మనము కోరికలు నెరవేరాలా అని అంటే పుణ్యం చేసుకొని ఉండాలి, ఆ పుణ్యాన్ని చేయాలి. ఈ జన్మలో అయినా చేయాలా, లేదా గత జన్మలో చేసిందైనా ఉండాలి. ఏమీ లేకుండా పాపకర్మలు చేస్తూ పరులకు అపకారం చేస్తూ సమాజానికి కీడు చేస్తూ ఆ విధంగా జీవించుతూ కోరికలన్నీ నెరవేరాలా అని అనుకుంటే కోరికలు నెరవేరవు. ఇప్పుడు ఎవరైనా అధర్మంగా నడుస్తూ సుఖంగా ఉండడం అని మనం అనుకుంటాం. వాడేమో లంచాలు తీసుకుంటూ మందిని చంపుతూ బాగా సంపాదించుకుంటున్నాడు, సుఖపడుతున్నాడు అనుకుంటాం. కానీ వాడి దుఃఖాలు వాడికి ఉంటాయి. అటువంటి వాడికి ఉండే టెన్షను వాడికి ఉంటుంది. అందువల్ల మన లక్ష్యం ఏమిటి? ఇక్కడ ప్రపంచ సుఖాలు పొందటం మన లక్ష్యము కాదు. మన లక్ష్యం ఏమిటి? నిర్వాణము, దుఃఖ విముక్తి మన లక్ష్యము. శాశ్వతంగా ఈ సంసారము చక్రము నుంచి, జనన మరణ చక్రము నుంచి బయటపడాలి. మన లక్ష్యం అది. దీన్నే ముక్తి అన్నారు అందరూ. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలనే విషయంలో, అంటే బయటపడటమే ముక్తి అనే విషయంలో ఎవరికి సంశయం లేదు. కానీ
దేన్ని పొందితే ఏ పదవిని మనం చేరుకుంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతామనే విషయంలో ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా చెప్తుంది. అక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ సంసార దుఃఖం నుంచి బయటపడాలనే విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. అందువల్ల ఈ దుఃఖం నుంచి బయటపడడానికే మనము ఈ 4 ఆర్య సత్యాలను చింతన చేయాలి. దుఃఖము, తర్వాత ఏమిటి? దుఃఖ కారణం, తర్వాత దుఃఖ నిరోధం, దుఃఖాన్ని నిరోధించే మార్గం. నిరోధం అంటే ఏమిటి? ఆపేయటం, లేకుండా చేయటం, దాన్ని దుఃఖాన్ని తొలగించడానికి మార్గం ఉండాలి కదా, ఏదన్నా ఒకటి తోవ. ఈ తోవ నువ్వు అనుసరించి నడిస్తే నువ్వు దుఃఖ విముక్తిని పొందుతావు అని చెప్పుకోవడానికి ఒక తోవ ఉండాలి కదా. ఆ తోవనే అష్టాంగ మార్గం. ఆ అష్టాంగ మార్గాన్ని అనుసరించినట్లయితే మనము తప్పక దుఃఖ విముక్తిని పొందగలుగుతాం. దేన్ని అనుసరిస్తే? అష్టాంగ మార్గంను అనుసరిస్తే దుఃఖ విముక్తిని పొందగలుగుతాం. అందువల్ల దీన్ని ఏమన్నారు? సమ్యక్ దృష్టి అన్నారు. సరైన మార్గాన్ని అనుసరించటాన్ని ఏమన్నారు? సమ్యక్ దృష్టి, లేదా పాలీలో సమ్మాదిష్టి. ఇటు పోతే మోడతాడు వస్తుంది కదా, ఇటు పోతే ఎట్లా వస్తుంది? నువ్వు మోడతాడు పోవాలనుకొని ఈ తోవ పడితే మోడతాడు పోతావా? పోవు. ఈ తోవ పోవాలా, ఈ తోవ దుఃఖ నివారణకు తీసుకొని పోతుంది అని ఎరగట్లకు పోతున్నావు అంటే దుఃఖ నివారణకు తీసుకొని పోనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు. అది దుఃఖ నివారణకు తీసుకొని పోదు. దాన్ని ఏమన్నారు? మిథ్యాదిష్టి అన్నారు. తప్పుడు దృష్టి అది. ఏది దుఃఖ నివారణకు తీసుకొని పోదో దాన్ని నువ్వు అది పోతుంది అనుకుంటున్నావు, కానీ అది నిజమైన దృష్టి కాదు. మొట్టమొదట మన దృష్టి సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు నేను ఇంజనీర్ కావాలని అనుకుంటాడు కదా, అతని ఒక లక్ష్యం ఉండాలి కదా. ఏం కావాలనుకుంటాడు? దానికి తగిన చదివే చదవాలి. అది కావాలనుకొని నువ్వు ఇంకో కోర్సు చదివితే అది అవుతాడా? కాలేడు కదా. అదేవిధంగా నీకు దుఃఖ విముక్తి కావాలనుకున్నప్పుడు దానికి తగిన మార్గాన్ని విచారించి, పరిశీలించి, నిశ్చయించి అప్పుడు దాన్ని అనుసరించాలి. అట్లా చేయకుండా ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా దాన్ని నమ్మి అనుసరించి దుఃఖాల పాలు కావద్దు. మిథ్యా మార్గాన్ని అనుసరించవద్దు. సత్య మార్గం ఏమిటి? అష్టాంగ మార్గమే సత్య మార్గం. ఎవరితోనైనా మాట్లాడచ్చు ఈ విషయంలో. బుద్ధుడు చెప్పిన మాటలు ఏ మతస్థుడు కూడా వ్యతిరేకించేటట్టుగా ఉండవు. బుద్ధుడు ఏం చెప్పిండు? దృష్టి సరిగ్గా ఉండాలా అన్నాడు. అది దుఃఖ నివారణకు తీసుకొని పోతుందా లేదా మొదలు సరిగ్గా నిర్ణయించుకోవాలి. తర్వాత రెండవది ఏమిటి? మన సంకల్పాలు సరిగ్గా ఉండాలి. ఏం సరిగ్గా ఉండాలా? మన ఆలోచనలు, సంకల్పాలు సరిగ్గా ఉండాలి. అవి సరిగ్గా లేకపోతే ఇప్పుడు మన ఆలోచనలే మన జీవితం. మన మనసులో ఏమి ఆలోచనలు చేస్తామో దాన్నే ఎప్పుడో ఒకప్పుడు అమలు చేస్తాం. చెడు ఆలోచనలు ఊరికే చేసేవాళ్ళు ఏమవుతారు? చివరికి ఎప్పుడో ఒకప్పుడు ఆ చెడునే చేస్తారు. మంచిని ఆలోచించేవాడు మంచినే చేస్తాడు. కర్మ యొక్క మూలం ఎక్కడున్నది? ఆలోచనలో ఉన్నది. అందుకని బుద్ధుడు ధమ్మపదంలో మొట్టమొదటి గాథ ఏమిటి? మనోపుబ్బంగమా ధమ్మ మనోశెట్ట మనోమయ మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చెక్కమ్మ వహతోపదమను. అంటే మనోపుబ్బంగమా ధమ్మ, అన్ని విషయాలకు ముందు నడిచేది ఏంటిది? మనస్సే. మొదట క్రియ ఎక్కడ మొదలవుద్ది? మనసులో మొదలైన తర్వాత శరీరంతో దాన్ని చేస్తాం మనం. అందుకే క్రియ అన్ని పనులకు మూలం ఎక్కడున్నది? మనసులో, ఆలోచనల్లో ఉన్నది. మనోపుబ్బంగమా ధమ్మ మనోశెట్ట అంటే మనస్సే శ్రేష్టమైనటువంటిది. మనోనిగ్రహం ఉన్నవాడు శరీరంతో తప్పు చేయడు. మనోనిగ్రహం లేనివాడు శరీరంతో కూడా తప్పు చేస్తాడు. మనస్సు వశంలో ఉన్నవాడు మంచి ఆలోచనలు చేస్తాడు, మంచినే ఆచరణలో పెడతాడు.
అందువల్ల మనస్సే శ్రేష్టమైంది కదా. ఇప్పుడు మనం ఈ లైట్ని ఆఫ్ చేయాలనుకోండి, ఆ స్విచ్ ఎక్కడ ఉన్నదో అక్కడ చేయాలి, కానీ గుడ్డిగా తడుముకుంటూ గోడ పొండి తిరిగితే లైట్ ఆఫ్ అవుద్దా? కాదు కదా. స్విచ్ ఎక్కడ ఉన్నదో చూడాలి, దాన్ని ఆఫ్ చేయాలి. అదేవిధంగా మనం ఈ చెడ్డ పని చేయొద్దు, మంచి పని చేయాలంటే దాని మూలం ఎక్కడున్నదో పట్టుకోవాలి. ఆ మూలం ఎక్కడున్నది? మనస్సులో ఉన్నది. అందువల్ల మనస్సే శ్రేష్టమైనటువంటిది. మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా మనోపుబ్బం గమాదమ్మ మనోసెట్ట మనోమయ. అంటే అన్ని విషయాలు ఎక్కడున్నాయి? మనోమయ అంటే మనోమయమైనవి, మనస్సులోనే ఉన్నాయి. ఇప్పుడు నీకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు నీ జీవితంలో పొందినవి అన్నీ ఉన్నాయి కదా, నీకు గుర్తున్నవన్నీ అవే కదా. అవన్నీ ఎక్కడ దాచుకున్నావు? మనసులోనే దాచుకున్నావు కదా. నీ కష్టము సుఖము ఎవరికి చెప్పుకోనటువంటివి కూడా ఎక్కడ ఉంటాయి? మనసులోనే ఉంటాయి. అందువల్ల అన్ని విషయాలు ఎక్కడున్నాయి? మనసులో. మనస్సే అన్నిటికీ మూలం. బాగా గుర్తుంచుకోండి ఇది. ఇక మనసాచే పదుట్టేనా అంటే దుష్టమైన మనసుతో, చెడు మనసుతో, భాసతివా కరోతివా అంటే మాట్లాడినా పని చేసిన దాన్ని దుఃఖం అనుసరిస్తుంది అని అన్నాడు బుద్ధుడు. తతోనం దుఃఖమన్వేతి చెక్కం వహతో పదం. అంటే ఈ ఎడ్ల బండి నడుస్తూ ఉంటే ఎద్దు ఆ కాలును ఒక అడుగు ముందుకు జరిపితే చక్రం కూడా ఒక అడుగు ముందుకు జరుగుతుంది. ఎద్దు కాలును అనుసరించి బండి చక్రము ముందుకు పోతుంది. అంటే దాన్ని అనుసరించే ఇది తిరుగుతుంది, దాన్ని కాదని ఇది తిరగదు కదా. ఎద్దు తిరగకుండా చక్రం తిరుగుతుందా? ఎద్దు నడవకుండా తిరగదు కదా, ముందుకు పోదు. ఆ విధంగా మనము చెడు ఆలోచనలు చేసినట్టయితే మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా, ఆ చెడు ఆలోచనలతో, చెడు మనస్సుతో మాట్లాడినా కానీ, పని చేసినా కానీ, మాటలు పని. మొదటిది ఏంటిది? మొదటిది మనస్సు. మనస్సు, మాట, శరీరం, ఈ మూడు త్రికరణాలు అంటారు. అంటే పని చేయడానికి సాధనాలు ఇవి. మనం లోకంలో ఏది చేసినా కూడా అన్ని కర్మలు ఈ మూడింటిలోనే వస్తాయి. మూడు గ్రూపులు అన్నమాట ఇది. ఒకటి మనస్సు, రెండవది మాట, మూడవది పని, కర్మ, శరీరంతో చేయబడే కర్మ. లేదా మానసిక కర్మ, వాచిక కర్మ, శారీరక కర్మ అని కూడా చెప్పచ్చు. మనసుతో చేసే పని, మాటతో చేసే పని, శరీరంతో చేసే పని. ఈ విధంగా అన్నీ ఈ మూడింటిలోనే వస్తాయి. అయితే చెడ్డ మనసుతో, మనసులో ఏదో చెడు ఆలోచనలు పెట్టుకొని మాట్లాడతారు కదా, చెడు ఆలోచనలతో పనిచేస్తారు. అట్లా పనిచేసే వాళ్లకు తతోనం దుఃఖమన్వేతి, ఆ ఎద్దు వెనక కాలను బండి చక్రము అనుసరించినట్టుగా నీవు మాట్లాడే చెడు మాటల వెంట, నువ్వు చేసే చెడ్డ పనుల వెంట దుఃఖము నడుస్తూ ఉంటుంది. అంటే ఆ కర్మ వెంటనే ఫలించవచ్చు, లేదా తర్వాత కాలంలో ఫలించవచ్చు, కానీ పోకుండా ఉండదు. అది పోదు. కట్న ముల్లే పెట్టిన సద్ది అంటారు చూడండి, అది అట్లే ఉంటుంది. ఎటుపోతుంది అంటారా లేదా? విన్నారా మీరు ఈ మాట? ముల్లె కట్టుకున్నట్టుగా మనం చేసిన చెడ్డ పని మన వెంటనే ఉంటుంది. ఈ జన్మలకు, మళ్ళ జన్మలకు కూడా మనం వెంట వస్తుంది. అరే నేను ఏం తప్పు చేయలేదు, నాకు ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి అంటే ఆ ముల్లె ఎప్పటిదో ఉన్నదే అనుకోవాలి. అప్పుడు వాడు ఏం చేస్తలేడు, వాడికి అకస్మాత్తుగా లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చినాయి అంటాడు ఇంకొకరిని. అంటే వాడికి కూడా ఏదో ఒక పుణ్యం ముల్లె కట్టుకొని ఉన్నాడనమాట. ఈ జన్మలో కారణంగా అనిపించిన వాటికి అట్లా ఊహించవచ్చు మనం. నిష్కారణంగా మాత్రం ఏది జరగదు, కారణం లేకుండా ఏది జరగదు. అందుకని మనం ఏం చేయాలా? మనస్సు మంచిగా ఉంచుకోవాలి. దీన్నే ఇంకొక గాథలో ఏం చెప్పిండు? మనోపుబ్బంగమాదమ్మ మనోసెట్ట మనోమయ మనసాచే ప్రసన్నేన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి ఛాయావ అనపాయిని అని. ముందు చెప్పుకున్నట్టే అన్నిటికీ మూలము మనస్సే. అన్ని విషయాలకు మనస్సే ముందు నడుస్తుంది. మనస్సే శ్రేష్టమైంది. అన్ని విషయాలు ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉన్నాయి. ప్రసన్నమైన మనసుతో
మంచి మనసుతో మనము ఆలోచించిన లేదా మాట్లాడిన పని చేసిన మనకు సుఖము కలుగుతుంది. దాన్ని అంటే ఇది పుణ్యం యొక్క ముల్లే అన్నమాట, అది పాపం యొక్క ముల్లే. చెడు మనసుతో పనిచేసినప్పుడు మనం వెంట ఉండేది సంచితం. సంచితం అనే మాట మీరు విని ఉంటారు కదా. కర్మ సంచితము ఏమి ప్రారంభం. అయితే ఈ 3 విధాలు కదా కర్మ. ఈ సంచితం అంటే ఏంటిది? సంచితం అంటే నిల్వ ఉన్నటువంటిది అని. సంచిలో నిల్వ చేస్తాం కదా, మక్కలు, వడ్లు, పెసలు, మినుములు సంచిలో పోసి పెట్టుకుంటాం కదా. అట్లా సంచితము అంటే నిల్వ ఉన్నటువంటి కర్మ. అది ఎట్లా నిల్వైంది? మనం చేస్తేనే నిల్వైంది, చేయకుండా ఎట్లా నిల్వ అవుతుంది? కాదు కదా. మనం మంచి పని చేస్తే పుణ్యము నీ ఖాతాలో జమ అవుతుంది, చెడకర్మ చేస్తే పాపము జమ అవుతుంది. దాన్ని బట్టి నీకు ఆ జన్మలో కానీ తర్వాతి జన్మల్లో కానీ సుఖమో దుఃఖమో కలుగుతుంది. అందుకని కర్మలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. ఇది ఈ పని నేను చేస్తున్నా, దీనివల్ల నాకేమైనా చెడు జరుగుతుందా, ఎదుటి వాళ్ళకి ఏమైనా చెడు జరుగుతుందా, లేకపోతే ఇద్దరికి చెడు జరుగుతుందా అని ఆలోచించి చెడు జరిగేటట్టుంటే అటువంటి పని మానేయాలి. అంటే ప్రారంభమే చేయొద్దు. దాన్ని చేస్తున్నప్పుడు తెలిస్తే మధ్యలోనే మానేయాలి. ఒకవేళ చేసినాక తెలిస్తే ఇక ముందు ఎప్పటికీ అటువంటి పని చేయవద్దు. ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితమును ఎవరు నిర్మాణం చేస్తున్నారు? మనమే నిర్మాణం చేసుకుంటున్నాం. బ్రహ్మ నాకు ఇట్లా రాసిండట్లు, ఏ బ్రహ్మ రాయడు నీకు, నువ్వే రాసుకుంటున్నావు కదా. అంతేనే కాదు, ఏ దేవత ఏ దేవుడు నీ రాత రాయడు. ఎవరు రాసుకుంటారు? మరి దేవుడే రాత రాస్తే కొందరికి మంచి రాత ఎందుకు రాస్తాడు, కొందరికి చెడ్డ రాత ఎందుకు రాస్తాడు? అట్లా ఉండదు కదా. అప్పుడు దేవుడు పక్షపాతి అవుతాడు. కొందరికేమో మంచి రాస్తున్నాడు, సుఖం రాస్తున్నాడు, కొందరికేమో దుఃఖం రాస్తున్నాడు. మరి అటువంటి దేవుడు న్యాయకారి అవుతాడా? కాడు. మరి వాళ్ళు ఏమంటారు? దేవుడిని నమ్మేటోళ్ళు ఇట్లా అంటే నువ్వు చేసిన కర్మను బట్టే దేవుడు సుఖం దుఃఖం ఇస్తాడు అంటాడు. బుద్ధుడు ఏమంటాడంటే నువ్వు చేసిన కర్మనే ముఖ్యం కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా నీ కర్మను దాటి ఫలితం ఇయ్యలేడు అని వాళ్ళు చెప్తున్నారు కదా. నువ్వు చేసిన కర్మ ప్రకారమే నీకు సుఖము దుఃఖము కలుగుతుంది. అందువల్ల నీవు ముళ్ళు మీద అడిగేస్తే ముళ్ళు గుచ్చుతుంది, రక్తం కారుతుంది, నొప్పి పెడుతుంది. దానికి దేవుడు ఇక్కడ అవసరం ఏమున్నది? ప్రకృతి నియమం అది. ముళ్ళు మీద అడిగేస్తే బాధ కలుగుతుంది, పరుపు మీద కూర్చుంటే సుఖంగా ఉంటుంది. ఈ కూర్చోవటం అనేది ఎవరి చేతిలో ఉన్నది? నీ చేతిలోనే ఉన్నది. అందువల్ల పాపం చేస్తావా దుఃఖపడతావు, పుణ్యం చేస్తావా సుఖపడతావు. ఒక మాటలో చెప్పారు కదా మన వాళ్ళు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులను బాధించడమే పాపం, నలుగురికి మేలు చేయడమే పుణ్యం. అందువల్ల శీలపాలన చేసేవాడు పరులకు మేలు చేసినా చేయకుండా కీడైతే చేయడు. మేలు చేయటం అది తర్వాత విషయం, కీడైతే చేయడు. అందుకని కనీసం అదైనా పాలన చేస్తూ చాలా చక్కగా తన జీవితాన్ని పాపకర్మల నుంచి కాపాడుకోవాలి. అదే ముఖ్యమైన విషయం ఇందులో. విన్నారా? ఇప్పుడు మనము పారాయణం చేద్దాం. మొన్న ఎంతవరకు చెప్పుకున్నాం? ఎవరన్నా గుర్తుంచుకున్నారా? నేను మర్చిపోయినాను. మరి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? పండిత వర్గమా? అందులో ఎంతవరకు చెప్పుకున్నాం? ఇందులో చివర 4-5 గాథలు అది ఆ రోజు మిగిలిపోయినాయి అనుకుంటున్నాను నేను. 3 ఆ గాథలు అది పూర్తి చేసుకుందాము. అందరూ చెప్పండి, పుస్తకాలు తెరిచి ఉంచుకొని చదవండి. ధమ్మపదం పండిత వగ్గో చెట్టో. ధమ్మపదము 6వ వర్గము, పండిత వర్గము, స్థానము జేతవనం, వ్యక్తి రాధు తేరుడు. అంటే రాధు అనేటువంటి
థేరుడు అంటే వృద్ధ భిక్షు. భిక్షు అంటే బంతే, స్వామి అని అర్థం. ఆయనకు బుద్ధుడు జేతవనంలో ఈ గాథను బోధించాడు. నిధీనంవ పవత్తారం యం పస్సే వజ్రదస్సినం నిగ్గైహవాదిం మేధావిం తాదిసం పండితం భజే తాదిసం భజమానస్స శయ్యో హోతి న పాపియో. దాగి ఉన్న నిధులను చూపించేవానిలా మన దోషాలను చూపించేవాడు పొరపాట్లు చేయకుండా నిగ్రహించేవాడు మేధావి అయిన పండితునితో కలిసి ఉండాలి. అలా ఉండటం వలన మేలే కానీ కీడు జరగదు. ఇదిగో మనం తప్పు చేసాం, చివరి గాథకు పోవాలి కదా మనం. మళ్ళీ మొదటి సరే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే చెప్పినాం కాబట్టి ఒక మాట దాని గురించి చెప్పుకొని మనము ఆ వరుసలో ఉన్న గాథ దగ్గరికి వెళ్దాం. అయితే మనం ఎవరైనా మనకు తప్పు చెప్తే, అంటే మన ప్రవర్తనలో ఈ దోషం ఉన్నది అని చెప్తే చాలా సంతోషపడాలి. మన ఇంట్లో గుప్త నిధి ఉంటుంది కదా, ఎవరైనా గుప్త నిధిని చూపిస్తే ఎంత సంతోషం కలుగుతుంది. మీ తాతలు ఎప్పుడో 100 కిలోల బంగారం బాధ పెట్టిండ్రు మీ ఇంటిలో అంటే క్వింటాల్ అనమాట, చాలా సంతోషం కలుగుతుంది కదా. ఆ విధంగా మన దోషాన్ని, ఇదిగో నీలో ఈ దోషం ఉన్నదని ఎవరన్నా చెప్తే సంతోషపడాలి. అటువంటి వాళ్ళ సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దోషం చెప్పటం వల్ల మనం దాన్ని సరిదిద్దుకుంటాం. నీ ముఖానికి ఏమంటుంది చూడు అంటే తుడుచుకుంటాం. అది చెప్పేటోళ్ళు లేకపోతే ఆ మసి ముఖంతో అట్లనే బజారు అంతే కదా. అందుకని చెప్పేవాడు మనకు మేలు చేస్తాడు, అంతేగాని వీడు నన్ను నిందిస్తున్నాడు ఇట్లా అంటున్నాడు అని వాళ్ళ మీద కోపము తెచ్చుకోవద్దు. అది ఆ గాథ యొక్క అర్థం. చివరి 3 గాథలు అనుకున్నామా. స్థానము జేతవనము, వ్యక్తి 500 భిక్షువులు. ఇక్కడ వ్యక్తులు అనాలి నిజానికి, ఎందుకంటే 500 మంది భిక్షువులకు చెప్పిండు ఈ మాటలు. ఎవరు చెప్పిండ్రు? బుద్ధుడు చెప్పిండు. కనహం ధమ్మం విప్పహాయ సుక్కం భావేత పండితో ఓక అనోకమాగమ్మ వివేకే ఎత్త దూరమం తత్రాభిరతిమిచ్చయ్య హిత్వా కామే అకించనో పరియోదపెయ్య అత్తానం చిత్తక్లేశే పండితో. విద్వాంసుడు చీకటి మార్గాన్ని వదలి వెలుగు మార్గాన్ని పెంపొందించుకోవాలి. ఇంటిని వదలి అనగారికుడై సుదూర ఏకాంతంలో ఆనందించాలి. కోరికలను వదలి ఏమీ లేకపోవటంలో ఆనందించాలి. చిత్త మలినాల నుండి తనను తాను పరిశుద్ధము చేసుకోవాలి. విద్వాంసుడు అంటే ఎవరు? బాగా పుస్తకాలు జ్ఞాపకం చేసుకొని చదివినవాడు విద్వాంసుడు కాడు. ఎవరు విద్వాంసుడు అంటే కనహం ధమ్మం విప్పహాయ, ఏది చీకటి మార్గమో లేదా దేనిలో చీకటి విషయాలే ఉన్నాయో అన్నీ అటువంటి మార్గాన్ని వదిలిపెట్టాల, చీకటి మార్గాన్ని వదిలిపెట్టాల. సుక్కం భావేత పండితో. సుక్కం అంటే ఏమిటి? శుక్లం అన్నమాట. శుక్లం అంటే తెలుపు. శుక్లం అంటే ఏమిటి? కృష్ణం అంటే ఏమిటి? చీకటి. కృష్ణం అంటే నలుపు. కురువు ఉంటే మనల్ని ఏమంటారు? తెల్లగున్నని ఏమంటారు? కర్రుడు అంటారు అంటారు కదా. అంటే ఈ కురువు నుంచే ఈ కర్ర అనేది పుట్టింది. కృష్ణ అనేదానికి కురువు ఉన్నది కదా, కురువు అనేది మూలం దానికి. కురువు నుంచే కర్ర అనే పదం ఉత్పన్నమైంది. తర్వాత కురువు నుంచే కృష్ణ పక్షము లేదా చీకటి నలుపు
అటువంటి చీకటి మార్గాన్ని అనుసరించకూడదు. పాప మార్గాలన్నీ కూడా చీకటి మార్గాలే. ఏమి అంటే ప్రాణుల్ని చంపటం, దొంగతనం చేయటం, పరస్త్రీలతో పరపురుషులతో వ్యభిచారం చేయటం, అబద్ధాలు చెప్పటం, ఇతరుల ఆస్తులు దొంగిలించటం, కూడిన వాళ్ళని విడిపించటం, చాడీలు చెప్పటం, వాడికి వీడికి భార్యాభర్తల మధ్య చాడీలు చెప్పటం, ఇటువంటివి చేసి కూడి ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, విడిపిస్తారు, చెడగొడతారు. తర్వాత మత్తు వస్తువులు తీసుకోవటం. మత్తు వస్తువులతోటి ఏం తప్పు ఉన్నది అన్నాడు. ఇప్పుడే ఇవన్నీ తప్పే, మొదటి 4 తప్పే. తాగితే వాడే కదా తాగుతున్నాడు, వాడితోటి ఏం తప్పు ఉన్నది, తనంతట తానే ఉంటాడు కదా అంటాడు. అంటే తాగినోడు ఇవన్నీ తప్పులు చేస్తాడు అని చేయడానికి అవకాశం ఉన్నది. తాగినోడు ప్రాణి హత్య చేయగలుగుతాడు, దొంగతనం చేయగలుగుతాడు, వ్యభిచారం చేయగలుగుతాడు, అబద్ధాలు. తాగినవాడు కళ్ళెం లేని గుర్రం అన్నమాట. అది ఎటన్నా పోతుంది. తాగినవాడు కళ్ళెం లేని గుర్రం అంటే మనసు వాడి అదుపులో ఉండదు. మనసులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఉంటుందే ఉండదు. మీరందరూ పరిశీలన చేసుకోండి. మీ మనసులో మంచి ఉన్నది, చెడు కూడా ఉన్నది. అయితే మనము మన అవసరంలో మనం ఉండి చెడును పక్కకు జరుపుకుంటా అది ముందుకు రావద్దు. మన మీద దానికి అధికారం వస్తే ఏం చేస్తుంది, అది చెడ్డ పని చేపిస్తుంది. మనసు ఆలోచనలు చెడ్డ పనికి కనుక మనం చెడు ఆలోచనలకు మనము అంగీకరిస్తే ఏమవుతుంది, చెడ్డ పని చేస్తాం కదా. తాగినప్పుడు ఏమవుతుంది, ఈ చెడ్డ పనులన్నీ ఇది ఏదైతే చెడును పక్కకు తొలిగే బుద్ధి జ్ఞానం ఉన్నది కదా, ఇది మంచిది కాదు, దీన్ని మనం పక్కకు తీసేయాలి అనుకుంటాం కదా. అనుకుంటామా లేదా? ఈ పక్కకు జరిపే బుద్ధి అనేది నాశనం అయిపోతుంది తాగినప్పుడు. అప్పుడేమవుతుంది, లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. తాగిన వాళ్ళు అట్లే చేస్తారు కదా, మాట్లాడడం కూడా అంటే లోపల ఉన్నాయన్నీ ఇక బయటకు వస్తాయి. అప్పుడు తాగి ఏమేమో వదులుతూ ఉంటారు కదా, చేయకూడని తప్పులు చేస్తారు, కష్టాల పాలవుతారు, ఆరోగ్యం చెడుతుంది, సమాజానికి వాడు పెద్ద పీడ. తాగుబోతూ సమాజానికి ఒక పీడ. అయ్యా ఇతరులను తిడతాడు, నిష్కారణంగా తిడతాడు, ఏమేమో చేస్తారు కదా తాగుబోతులు. అందుకని ఎందువల్ల చెప్పినాము ఇది అంటే ఇవి మానుకోవాలి. మేలు చేయకుండా ఇవి మానుకుంటే సమాజానికి వాడు ఎంతో మేలు చేసిన వాడే. ఇంకా మేలు కూడా చేస్తే ఇంకా మంచిది. అంటే ఒక ప్రాణిని కాపాడితే, ఒకరికి దానం చేస్తే, ఈ వ్యభిచారం లేకుండా ఒక సమ్యక్ దృష్టితోటి ఉన్నట్టయితే, తర్వాత అబద్ధాలు చెప్పకుండా సత్యవర్తనుడైతే, మత్తు వస్తువులు తీసుకోకపోతే సమాజానికి ఎంతో మేలు కదా. ఆ విధంగా చీకటి మార్గాన్ని వదిలిపెట్టాలి. చీకటి మార్గాన్ని వదిలి వెలుగు మార్గంలోకి రావాలి. ఇప్పుడు చీకటి మార్గం ఏదో వెలుగు మార్గం ఏదో తెలిసింది కదా. వెలుగు మార్గము నిర్వాణ మార్గం, సంసారం నుంచి తరించిపోయేటువంటి మార్గం వెలుగు మార్గం. జన్మజన్మలను మళ్ళీ మళ్ళీ పుట్టింపజేస్తూ దుఃఖాన్ని అనుభవింపజేసేది చీకటి మార్గం. ఆ చీకటి మార్గాన్ని వదిలి ఈ వెలుతురు మార్గము, నిర్వాణ మార్గము, నేక్కమ్మ అన్నాడు బుద్ధుడు. ఈ నేక్కమ్మ మార్గం నైష్కర్మ్య మార్గం, కోరికలకు సంబంధించింది కాదు, కోరికల నుంచి బయటకు వచ్చేటువంటి మార్గం. అటువంటి కర్మ మార్గం కాదు, కర్మ నుంచి బయటికి వచ్చేటువంటి మార్గం. అటువంటి మార్గాన్ని అనుసరించి, ఇది ఎవరికి చెప్పిండు బుద్ధుడు? భిక్షువులకు చెప్పిండు. ఇది గుర్తుంచుకోవాలి. బుద్ధుడు కోరికలను వదిలిపెట్టమన్నాడు. కోరికలను వదిలిపెడితే ఎట్లా బతుకుతాం మేము అని అంటూ ఉంటారు కదా. ఎవరికి చెప్పిండు అనేది కూడా చూడాలి కదా. అక్కడ ఎవరికి చెప్పిండు బుద్ధుడు? భిక్షువులకు చెప్పిండు. మరి గృహస్థులు కోరికలు ఉంచుకోవాలంటే న్యాయమైన కోరికలు ఉంచుకోవాలి, తప్పు లేదు. అతడు నిర్వాణమును గమ్యంగా పెట్టుకోలేదు, లక్ష్యంగా పెట్టుకోలేదు. దుఃఖ విముక్తిని, నాకు పుణ్యం రావాలా, నేను సుఖంగా ఉండాలి. సామాన్య గృహస్థుడు ఇంతే అనుకుంటాడు. నిర్వాణమును లక్ష్యంగా తీసుకున్నవాడు భిక్షుభక్తుడు జీవితం మొత్తం దానికే అర్పించుకుంటాడు. అటువంటి వాళ్ళకు బుద్ధుడు ఈ మాట చెప్పాడు. తక్కిన వాళ్ళు శీలవంతులు కావాలా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ మార్గాన్ని అనుసరించాలి.
ఇటువంటి వాడు మాత్రము ఏకాంతంలో ఆనందించాలా, జనంలో గుంపుల్లో ఉండకూడదు. గుంపుల్లో ఉంటే ఇప్పుడు ఊళ్ళోకి పోయినామనుకో ఎన్నో దృశ్యాలు కనబడతాయి, అందమైన దృశ్యాలు కనబడతాయి, వికారమైన దృశ్యాలు కనబడతాయి, మంచి మాటలు వినబడతాయి, చెడ్డ మాటలు వినబడతాయి. పంచేంద్రియాలకు ఉండే మంచి చెడు అన్నీ కనబడతాయి, ప్రియము అప్రియము అన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. ఏకాంతంలో ఉన్నప్పుడు అవేమీ ఉండవు. ఏముంటాయి మరి అప్పుడు? ఏముండయా? మనసులో నిల్వ ఉన్నవి మాత్రం ఉంటాయి, బయట నుంచి ఏమీ రావు. కానీ అప్పటికి మనసులో నిల్వ ఉన్నవి మాత్రం ఉంటాయి. ఒక భిక్షువు వేడితో పోరాటం చేస్తాడు, మనసులో ఉన్న వాటిని గెలవడానికి పోరాటం చేస్తాడు, సాధన చేస్తాడు. అందుకే అటువంటి వాడు గుంపుల్లోకి పోతే ఆ మనసులో ఉన్నవి ఇంకా బలపడతాయి. అందువల్ల గుంపుల్లోకి పోకుండా ఏకాంతంలో ఉండి సాధన చేసుకోవాలని చెప్పిండు. ఏమీ లేకపోవటంలో ఆనందించాలి. ఒక భిక్షువు ఆస్తుల్ని కూడబెట్టుకోకూడదు, తనకంటూ ఆస్తుల్ని కూడబెట్టుకోకూడదు. ఇప్పుడు నలుగురి కోసం చేస్తే కూడా, 10 మందికి ఉపయోగపడే పని చేస్తే కూడా దానికి గృహస్థుల్ని ముందట నిలిపి చేయాలి, తాను మూనుకోవద్దు. గృహస్థులతోటి ఓ ట్రస్టో కమిటో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ పనులు చేయించాలి, వాళ్ళతో చేయించాలి. అంతేగాని ఇదంతా నాది, ఇది నా ఆస్తి అంటే వాడు కూడా మళ్ళీ దుఃఖానికే కారణమవుతుంది, దుఃఖాన్నే పొందుతాడు అతను కూడా. అందువల్ల ఆ విధంగా దేనికి కర్తృత్వ భావన అనేది ఆయనలో ఉండకూడదు, ఇది నాది అనే భావన ఉండకూడదు. ఒక భిక్షువు విషయం మాట్లాడుకుంటున్నాం, ఒక గృహస్థుడికి కూడా ఇటువంటి భావన ఉండకూడదు. ఏది నాది అని పట్టుకుంటా, దేన్నైనా నాది అని పట్టుకున్నట్టయితే అది మళ్ళీ జన్మకు కారణమవుతుంది. అన్నీ ఇక్కడనే పోతాయని మనకు తెలుసు కదా. ఏమి రావు మనం పోయేటప్పుడు. ఏమన్నా వస్తాయా? ఏమి రావు. భార్య రాదు, పిల్లలు రారు, నీ బంగారం రాదు, నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావు, నీ భూములు రావు, నీ ఉద్యోగం రాదు, ఏమీ రాదు. ఈ శరీరం కూడా ఇక్కడనే పోతుంది. ఏం పోతాము మరి? ఇక్కడ నుంచి ఏం పోతుంది? ప్రాణం పోతుంది. ప్రాణం ఎటుపోతుంది చెప్పండి? ప్రాణం ఎటుపోతుంది? ప్రాణం ఆగిపోతుంది, అది రావటం లేదు, పోవటం లేదు. ప్రాణం ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో మొదలైంది, విన్నావా? కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి విజ్ఞానం ఎక్కడిది? ఆ మనసు ఎక్కడిది? పూర్వజన్మ నుంచి వచ్చింది అది. ఈ ప్రాణం ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో మొదలైంది. కానీ ఆ విజ్ఞానం మాత్రం, మనసు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ నుంచి వచ్చింది. ఇది మళ్ళీ ఇంకొక జన్మకు పోతుంది. అందుకని దేన్ని నాది అని పట్టుకోవద్దు, పట్టుకుంటే దుఃఖమే. ఆ విధంగా ఏమీ లేకపోవటంలో ఆనందించాలి. చిత్తంలో మలినాలు ఏవైతే ఉన్నాయో, అంటే నీ చిత్తంలో ఇప్పటికే చేసినవి ఉంటాయి కదా. నువ్వు ఒక మలినం అంటే ఏంటిది చెప్తా నేను. నువ్వు మంచి మామిడి పండు పానకం తాగినావు అనుకో, బాగా తీయటి పానకం తాగినావు. అప్పుడు ఏమైంది? ఆ తాగినప్పుడు ఆనందించింది కదా మనసు. అందులో తాగినప్పుడు పానకం మంచిగా ఉన్నది మనసుకు అనిపించిందేలే, బయటికి చెప్పకున్నా పానకం మంచిగా ఉన్నదని నీ మనసు మెచ్చుకున్నదా లేదా? దాన్ని ఆ మెచ్చుకోవటం అనేదే ఒక మైల. అర్థమైందా? తాగటం అయిపోయింది కానీ మైల మాత్రం ఉన్నది. తాగటము అయిపోయింది, దానికి సంబంధించిన మలినం మాత్రం లోపల ఉన్నది. ఇంకోసారి మామిడి పండు పానకం చూడగానే ఆ పాత అనుభవం మళ్ళీ నిద్రలేస్తుంది, మళ్ళీ తాగుదాం అనిపిస్తుంది. అర్థమైంది కదా? ఇదే మైల అంటే. ఇంద్రియాలతో మనము సుఖాన్ని కానీ ప్రియ విషయాన్నితో మనం సుఖపడతాం, అప్రియ విషయంతో దుఃఖపడతాం. ఈ రెండు కూడా మళ్ళీ జన్మకు కారణమవుతాయి. ఇవే మలినాలు, వీటిని మనము పరిశుద్ధం చేయాలి. ఏసం సంబోధి అంగేసు సమ్మాచిత్తం శుభావితం ఆదాన పటినిస్సగ్గే అనుపాదాయ ఏ రత ఖీనాసవ ద్యుతిమంతో తేలోకే పరినిబ్బుత. సంబోధి యొక్క 7 అంగాలలో చిత్తాన్ని సరిగా పెంపొందించుకున్నవారు ఉపాదానాన్ని వదిలిపెట్టి దేనిని పట్టుకోకపోవటంలో సంతోషిస్తారు. చిత్త మలినాలు నశించిన అటువంటి
తేజోమూర్తులే ఈ లోకంలో నిర్వాణాన్ని పొందుతారు. సంబోధి యొక్క 7 అంగాలలో కింద ఆ 7 అంగాలేవో లిస్ట్ ఇవ్వబడ్డది. ఎప్పుడు ఇవి ఒక్క ఎరుక గురించి చెప్పుకోవాలంటే 1 గంట సేపు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దానికి 1 గంట అయినా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు సమయము ముగింపు దశకు వచ్చినాం. మనం అవన్నీ విపులీకరించి వాటన్నిటి గురించి చెప్పుకోవడానికి సమయము లేదు. కానీ ఒక మాట చెప్పుకోవాలా. ఇప్పుడు పాపకార్యాల నుంచి పక్కకు జరగాల అని చెప్పుకున్నాం కదా మొదలే. మనోపుబ్బంగమాధమ అన్నప్పుడే చెడు పనుల వల్ల దుఃఖం కలుగుతుంది అని చెప్పుకున్నాం. చెడు నుంచి మనసును మళ్లించాలంటే ఏం కావాలా? మనకు ఏం కావాలా? ఇప్పుడు అక్కడ ఒక కట్టెతోటి మామిడి పండు చేసిన బొమ్మ ఉన్నదనుకో. కట్టెతోటి ఒక మామిడి పండు బొమ్మ పెట్టారు. మామిడి పండు నిజంగా ఉన్నది. మరి ఇది కర్ర మామిడి పండు, ఇది నిజమైన మామిడి పండు అని గుర్తించాలంటే ఏం కావాలి? మనకు బుద్ధిశక్తి కావాలి. ఆ బుద్ధి పనిచేయాలంటే ఎరుకతో ఉండాలి. పాపం ఆలోచన వచ్చినప్పుడు మనసులో ఇది చెడు ఆలోచన అని గుర్తుపట్టాలి కదా. మొదలు గుర్తుపడితే ఇప్పుడు ఇంట్లో అంతా చెత్త చేరింది, ఇల్లంతా మైల అయిపోయింది. ఇది మైల అని నువ్వు గుర్తుపడితే కదా దాన్ని శుభ్రం చేస్తావు. అసలు మైల అని గుర్తుపట్టకపోతే నేను మంచిగానే ఉన్నా అనుకుంటాను, అదే చెత్తలో పొరుగుతూ ఉంటుంది. అంతే కదా. ఆ విధంగా సతి అంటే ఎరుకతో ఉండటం, గుర్తించటం. మరుపులో ఇప్పుడు ఎంతమంది ఇంటున్నారో ఎంతమంది ఇంటికాడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇల్లనే కాదు ఇంకెక్కడనే ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. అంటే ఇక్కడ ఉండకుండా ఇంకో చోట ఉండటం మరుపు, ఇక్కడనే ఉండటం సతి అంటే ఎరుకతో ఉండటం, గమనికతో ఉండటం. ఇది మొదటిది. రెండవది ధర్మచింతన. 4 ఆర్యసత్యాల గురించి చింతన చేస్తూ ఉండటమే ధర్మచింతన. తర్వాత నిర్వాణాన్ని సాధించుకోవాలంటే సోమరి ఏమీ దాన్ని పొందలేడు. గట్టి పట్టుదలతో ప్రయత్నించేవాడే దాన్ని పొందగలుగుతాడు. ఏం కావాలా? మూడవది దృఢమైనటువంటి ప్రయత్నం, కష్టాలకు వెరవనటువంటి ప్రయత్నం. లోకంలో ఎన్నైనా చేయొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, యో సహస్రేణ సంగామే మానుసేదినే ఏకంచ జయమత్తానం సవే సంగామజుత్తమానడు బుద్ధుడు ఇంకో చోట. అంటే యుద్ధంలో 1000 మందిని జయించవచ్చు కత్తి పట్టుకొని, కానీ తనను తాను జయించటము కష్టం. ఈ లోపలి యుద్ధంలో గెలిచిన వాడే వీరులలో శ్రేష్ఠుడు అని. యుద్ధ వీరులలో శ్రేష్ఠుడు తన మనసును గెలిచిన వాడే. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వారే గొప్ప వీరులు. అది వీర్యారంభం అంటే పట్టుదలతో ప్రయత్నించటం. తర్వాత ఏమిటి? ప్రీతి అంటే సాధనలో ప్రీతి. మనసు ఉండాలి కదా. ఇప్పుడు నీకు ధ్యానం చేస్తే మనసు ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైన మనసులో తన్మయత్వం కలుగుతుంది, మర్చిపోతామంతా. అర్థమైందా? ఆనందం ఎక్కడున్నది? మర్చిపోవటంలో ఉన్నదా? మర్చిపోకపోవటంలో ఉన్నదా? దేన్ని మర్చిపోవటంలో ఉన్నది? అది ముఖ్యం. మళ్ళీ దేన్ని మర్చిపోవటంలో ఉన్నది? ప్రపంచ విషయాలను మర్చిపోవటంలో ఉన్నది. ధ్యానం చేసినప్పుడు మనసు ఏకాగ్రమైనప్పుడు శ్వాస సున్నితం అయిపోతుంది, మనసు లోపలికి పోతుంది. ఇంద్రియాల ద్వారా బయటికి పోతుంది కదా. ఇప్పుడు ఇది మనస్సు వెనక ఉన్నది, దానికి ఇంద్రియాలు 5 కట్టబడి ఉన్నాయి అనుకో. శబ్దము, చెవి ఏం చేస్తుంది? శబ్దం అందిస్తుంది. తర్వాత ఈ చర్మం ఏం చేస్తుంది? స్పర్శను అందిస్తుంది. తర్వాత కన్ను ఏం చేస్తుంది? రూపమును అందిస్తుంది. నాలుక రుచిని, ముక్కు వాసనను అందిస్తుంది కదా. అవును, ఎందుకు చెప్పాను నేను ఇది? సంబోధి అంగాలలో ప్రీతి గురించి చెప్తూ ఉన్నాను కదా. ఇప్పుడు చూడండి, ఎవరు ఫాలో అవుతున్నారు? ఆయన ఒక్కడే ఫాలో అవుతున్నాడు. వెనకకు పోయి మళ్ళీ చెప్పమంటే ఎవరు చెప్పలేదు కదా. ప్రీతి అంటే ఈ 5 ఇంద్రియ విషయాలతోటి ఏకత్వం పొందినప్పుడు ప్రపంచం.
మనసు వీటిని అనుసరించి పోయినప్పుడు ఎటు పోతున్నది? బయటకు పోతున్నది. బయట అంటే తన లోపలికి పోవటం లేదు, ఎటు పోతున్నది? ప్రపంచంలోకి పోతున్నది. ధ్యానం అంటే ఏమిటి? దీనికి వ్యతిరేకం. ప్రపంచంలోకి పోయేటువంటి ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి పోయేటువంటి మనస్సును వెనుకకు తీసుకోవటం, ఉపసంహరించుకోవటం, తనలోకి తాను పోవటమే ధ్యానం. అట్లా పోయినప్పుడు ఏమవుతుంది? ఒక తన్మయత్వము, ప్రశాంతత కలుగుతుంది. మర్చిపోతాం, ప్రపంచ దుఃఖాలన్నీ మర్చిపోతాం. మర్చిపోయి తనలోనే ఒక ఆనందం. ఇప్పుడు నువ్వు తనలో ఎట్లా దొరుకుతుంది ఆనందము అనేవాళ్ళు ఉంటారు కదా. తనలో ఎట్లా దొరుకుతుంది అంటే నువ్వు మంచి నిద్ర పోయినప్పుడు నీకు ప్రశాంతంగా ఉండదా? లేచినాక అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆ ఆనందము, ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? తినటం వల్ల వచ్చిందా? తాగటం వల్ల వచ్చిందా? దేనివల్ల వచ్చింది? తన లోపలికి ఉపసంహరించుకోవటం వల్లనే వచ్చింది. కానీ ధ్యాని ఇప్పుడు నిద్రలో కూడా ఇంకా సూక్ష్మంగా విషయాలు ఉంటాయి. ధ్యాని ఆ సూక్ష్మ విషయాల నుంచి కూడా వెనుకపోతాడు. అందువల్ల నిద్ర కంటే కూడా గొప్ప శాంతి, ప్రశాంతి, తన్మయత్వము ఎక్కడ కలుగుతాయి? ధ్యానంలో కలుగుతాయి. అది ప్రీతి, ప్రశాంతి. ప్రశాంతి గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత సమాధి అంటే ఆ ఏకాగ్రత. ఉపేక్ష అంటే ప్రపంచంలో దేని చేత కట్టబడకుండా ఉండటం. దేని చేత కట్టబడకుండా ఉండటం. ఇది లేదు అని దేని గురించి కూడా చింతించకుండా ఉండటం. అన్నీ ఉన్నాయా? మంచిదే. ఏది లేదా? అది మంచిదే. ఒకటి పోయిందా? పర్వాలేదు, పోతే పోయింది. వచ్చేటప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి. దేనికి చింతించేది లేదు. సమత్వ బుద్ధి అన్నమాట. మీకు ఆ ఓడలు మునిగే కథ చెప్పినా కదా. ఓడలు మునిగితే ఏడ్చేది లేదు, అవి మనవి కాదని తెలిస్తే నవ్వేది లేదు. ఓడలు రాని పోని, సుఖాలు దుఃఖాలు కష్టాలు నష్టాలు రాని పోని, మనం మాత్రం ఒకే విధంగా ఉండాలి. చలించకుండా సమత్వ బుద్ధిలో ఉండాలి. అది ఉపేక్ష. ఈ 8 ఉండటము వీటిని ఏమన్నారు? సంబోధి అంగాలు అన్నారు. బోధి జ్ఞానం అంటే బుద్ధ జ్ఞానం, అంటే ఈ నిర్వాణ జ్ఞానం. అది నీకు కావాలంటే ఈ 7 సంపాదించుకో. ఇప్పుడు 7 చెప్పినా కదా నేను. ఎక్కడి నుంచి మొదలుపెట్టినాము? సతి నుంచి ఉపేక్ష వరకు ఈ 7 బాగా సంపాదించుకుంటే నేను సంబోధి జ్ఞానాన్ని పొందగలుగుతాను. అది కొంచెము సీరియస్గా తీసుకోండి. నన్ను అడుగుతారు అంటే జనము ఇంతమంది వస్తున్నారు కదా, మరి ఎంతమంది ఉపదేశం తీసుకున్నారు, ఎంతమంది చక్కగా ధ్యానం చేస్తున్నారు అంటే ఇది ఏదో సినిమా టాకీస్లో కలిసినట్టే ఉన్నది అని నేను అంటున్నాను. మరి వాళ్ళు అందరం కలిసి కూర్చుంటున్నాము, మళ్ళీ వింటున్నారు, పోతున్నారు, మళ్ళీ అంగట్ల మళ్ళీ శనివారం అంగడికి వస్తున్నారు అందరూ కదా. కానీ ఇది ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించి దాన్ని విచారించి తెలుసుకొని ధ్యానం చేయాలి కదా. చూడండి, ఈ జ్ఞానం మళ్ళీ మీకు దొరకదు. ఈ జన్మ పోయిందంటే ఇది దొరుకుతుందనే నమ్మకం లేదు. అది గుర్తుంచుకోండి. అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను మనం వృధా చేసుకోవద్దు. మరి ఇప్పుడు మనం రూములు కూడా కట్టుకున్నాం చక్కగా. చూశారు కదా మీరు అందరూ, రూములు ఉన్నాయి మంచిగా, అవి ఉండొచ్చు. ధ్యానం చేసుకోవడానికి మీద పెద్ద హాలు కూడా కట్టినాం. దానికి అనేక మంది సహాయం చేసారు మనకు. మన గ్రూపులో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సహాయం చేసారు. అటు కోస్తా ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దూరం వాళ్ళు కూడా తమకు తోచినంత, ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేశారు. మరి ఇప్పుడు అందరూ ఉపయోగించుకోవాలి. వాళ్ళు వచ్చి చేసుకుంటే సంతోషం. వాళ్లకు స్వాగతం, మీకు స్వాగతం, అందరికీ స్వాగతం. విహారము అందరి గురించి నిర్మాణం చేయబడుతుంది, కొందరి గురించి కాదు. లోకంలో ఉండే సమస్త మానవుల ఉపయోగం కోసమే ఒక విహారం నిర్మాణం చేయబడుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. జీవితం గడిచిపోతూనే ఉంటుంది. నాకు కూడా వయసు గడిచిపోతూనే ఉన్నది. ఏం చేయాలి మనము? ఇప్పుడే ఉపయోగించుకోవాలి దాన్ని. సంవేగము అంటారు బౌద్ధంలో. బుద్ధుడేమో సంవేగం. చచ్చిపోతానేమంటే ఇప్పుడే ఉరుకుతావు కదా, పాము ముందరికి రాగానే ఉరుకుతావు అటేంటని. చచ్చిపోతానేమో అని అంత భయం ఉంది లోపల. మరి ఇప్పుడు ఎట్లయినా చచ్చిపోతావు కదా, పాము రాకుండా చచ్చిపోతావు కదా. ఉంటావా ఎప్పటికీ? అప్పుడు కూడా ఉండవు. మరి ఎందుకు భయపడతలేవు?
ఆ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటలేవు, గమనికతో ఉండలేవు, సతితో ఉండలేవు, మరణానుసతిలో ఉండటం లేదు. అందువల్ల ఏమవుతుంది, నేను ఎప్పటికుంటా అనుకుంటున్నాను, చచ్చిపోయేటోళ్ళని చూస్తున్నావు, అయినా కూడా అది రావటం లేదు నీకు. అందుకని చచ్చిపోయేది ఉన్నదని గుర్తుంచుకుంటే మార్గాన్ని గురించి ఆలోచిస్తాం, లేకపోతే మత్తులోనే జీవితం గడిచిపోతుంది. అందుకని రండి, ఉండండి, ధ్యానం చేసుకోండి. సరే, ఈ ప్రపంచ వ్యవహారాలు ఉంటాయి, దాని గురించి చేసేది చేసుకోండి, ధ్యానం కూడా చేసుకోండి. ఇంతటితోటి భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.